ఇస్తున్నాను. వందనాలు. ఆమేన్. దేవుడు మనకి ఎన్నో కార్యాలు చేశారు. ఈరోజు దేవుడి యొక్క అభిషేకాన్ని కూడా మనకి దేవుడు చూపించినందుకు దేవునికి స్తోత్రం. అందరూ గట్టిగా స్తోత్రం చేద్దామా? సరిపోలేదు ఇంకా దేవుడు. ఆమేన్. మనం పాత నిబంధన చూస్తే అక్కడ వారు ఆరాధన చేసేప్పుడు పునాది ఇరుకో కూడా పడిపోయింది. కొత్త నిబంధనలు ఆరాధన చూసినప్పుడు పునాదులు కూడా కదిలిపోయాయి. ఆమేన్. అలాంటి ప్రార్థన జీవితంలో దేవుడు మనం నడిపినందుకు స్తోత్రం. మనం నేను చదువుకున్న వాక్యం నాకు వెళ్దాం. లూకా సువార్త 4:18 దేవుడు మనల్ని నేర్పిస్తారు. ఆయన నన్ను అభిషేకించాను. ఆమేన్. ఎంతమంది నమ్ముతారో దేవుడు మనల్ని అభిషేకించారు? అభిషేకం ఉందా లేదా చెప్పాలి. పాత నిబంధన చూసి దేవుడి ఆత్మ అభిషేకం వచ్చిందండి. దేవుడే మనకి ఒక అభిషేకంతో నింపి ఉన్నారు. ఆమేన్. దేవుడు మొదటగా ఇక్కడ ఆదికాండం 31:13 ఎవరు యాకోబు అక్కడ దేవుడి యొక్క పరలోకం నుండి భూమి మీదకి వచ్చిన నిచ్చెన చూసి అతను అభిషేకించాడు. దీన్ని ఒక రాతిని దేవుని ఆలయంగా అతడు అభిషేకించాడు. మొదటగా చూస్తే ఆమె దేవుడు అభిషేకించాలి అనుకుంటే ప్రతి ఒక్కరిని కూడా రాతిని కూడా దేవుడు ఏం చేశారు? అభిషేకపరచగల దేవుడు. ఆమె దేవుడు యాకోబు ద్వారా ఏం చేస్తున్నారు? దేవుడు ఒక రాతిని అభిషేకించారు. లూజు అనే దేశాన్ని దేవుడు ఏం చేస్తారు? బేతేల్ అంటే దేవుడి యొక్క ఇల్లుగా మార్చారు. ఆమె అంటే లూజు దేశం అనగా అక్కడ ఎవరు వెళ్ళినా వాళ్ళకి ఏమవుతుంది? లూజ్ అంటే వారి ఒక ఆలోచన లేని పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు అక్కడ ఒక స్థిరమైన ఇల్లు కట్టించే స్థితిలో దేవుడు ఏం చేశారు? మార్చారు. ఆమె అలాగే రెండవదిగా మనం మోసే ద్వారా కూడా దేవుడు ఏం చేశారు? అహరోన్ని వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ ఇద్దరు కుమారులు కూడా దేవుడు ఏం చేశారు? అభిషేకించారు. ఆమె అక్కడ దేవుడు ఎక్కడ నిర్గమకాండం 30 అధ్యాయం 40 అధ్యాయం 28 అధ్యాయం 3 అధ్యాయాలకి అహరోను కుమారులకి దేవుడు ఏం చేశారు? అహరోను కుమారులు దేవుడు అభిషేకించినట్టు. అలాగే మూడవదిగా చూస్తే సౌలు రాజు కూడా దేవుడు ఏం చేశారు? అభిషేకించారు. ఎలాగా? రాజుగా అభిషేకించారు. దేవుడు ఎలాగ అభిషేకించాడు? తను దేవుడి నుండి దేవుడిని వదిలేసినా కూడా దేవుడు ఏం చేశారు? దేవుడిని ఎక్కడ మొదటి సమూయేలు 10 అతను దేవుడు ఆత్మ అతను వదిలిపోయిన దేవుడు అతను చనిపోయినంత వరకు దేవుడు అయితే అతన్ని రాజుగానే ఉంచారు. ఆమె దేవుడు ఇప్పుడు మనల్ని ఎలాగ ఉంచాలనుకుని అతను అభిషేకం పరిచాడు. దేవుడు ఆ రీతిగానే మనల్ని ఏం చేస్తారు? అభిషేకపరచగల దేవుడు. ఆమె దేవుడు మనల్ని దానియేలు ఏంటి దావీదును అభిషేకించినట్టు, దావీదు కుమారుని కూడా అభిషేకించినట్టు దేవుడు మనల్ని కూడా అభిషేకిస్తాడు. ఎలాగా? రాజుగా అవ్వాలా లేదా చిన్న గొర్రెల పిల్లగా ఉండాలా? ఆమె దేవుడు దావీదు ఎంచుకున్న ఒక చిన్న బాలుడు అతన్ని అభిషేకించినప్పుడు అతని మీద ఆత్మ, నేను చదువుకున్నాను, అతని మీద ప్రతిసారి దేవుని యొక్క ఆత్మ వస్తూ ఉండేది. కానీ దేవుడు అతన్ని ఎంచుకున్నప్పుడు అతడు గొర్రెల కాపరి కాదు, అతని రాజుగా దేవుడు మార్చారు. ఆమె దేవుడు మనల్ని ఎంచుకుంటే మనం ఏ స్థితిగతిలో ఉన్నా, ఎంత లోతులున్నా కూడా దేవుడు మనల్ని పైకి లేవనెత్తగల దేవుడు. ఆమె దేవుడు మనం రెండవ రాజుల్లో 2లో ఉంది ఎలీషా ప్రవక్తని దేవుడు ఎన్నుకున్నాడు. అంటే దేవుడు అతన్ని ఒక అభిషేకించాడు. ఎన్నుకోవడం అన్నా అభిషేకించడం, దేవుడు అభిషేకించాడు అనేది మనం అక్కడ చూడవచ్చు. ఎన్నుకున్నాడు అనే పదానికి. ఆమె అదే కీర్తనాల్లో చూసిన అతన్ని అభిషక్తుడు అని దావీదు కూడా ఎక్కడ కీర్తనాలలో చెప్తున్నారు 2వ అధ్యాయం 3లో. అతని అభిషక్తులకు అంటే మన దైవదాసులకు దేవుడు మన దైవదాసుల ద్వారా మనకి ఏం చేస్తున్నారు? వాక్య ఉపదేశం ఇచ్చి మనల్ని అభిషేకిస్తున్నారు. ఆమె మన ప్రతి దినం మన హృదయంలో ఎంతో బాధతో ఉన్నాగా, ఎన్ని దినాలు మనం ఎన్ని బాధతో ఉన్న దేవుడు మనల్ని అభిషేకిస్తున్నాడు. తన వాక్యంతో మనం ఏం చేస్తున్నారు? కడుగుతున్నారు. చెప్పాలంటే నూనెతో అభిషేకం అన్న అతను ఉన్న అపవిత్రమైన వాటిని దేవుడు ఏం చేస్తారు? కడుగుతున్నారట. దేవుడు హిమము వంటి వలి నన్ను ఏడ్చి తెల్లగా చేయండి దావీదు చెప్తున్నాడు కీర్తనలో చూసి. ఆమె మనకు దేవుడు మన హృదయాన్ని కడగాలని,
మనం ఎన్నో ఆలోచనలతో వస్తాం, దేవుని సన్నిధికి వచ్చాం, ఎన్నో బాధలతో వస్తాం, బయటికి వెళ్ళినప్పుడు ఇంకేదో ఆలోచనతో. కానీ దేవుని సన్నిధికి వచ్చిన మనం అడగాలి, దేవా ఇప్పుడు వరకు నేనున్న స్థితి వేరు, ఇప్పుడు నుండి ఉండవలసిన స్థితి వేరు. దేవా ఇప్పుడు వరకు నేను ఎక్కడో అడవిలో తిరిగా, అరణ్యంలో తిరిగా, నీ అభిషేకం లేక, నీ ఆత్మ లేక, నీ కృప లేక నేను ఇక్కడ తిరిగాను. దేవా నీ కృప ఉండాలి నాతోటి. ఇప్పుడు చూస్తే యోగు జీవితంలో కూడా అతను ఎన్నో కోల్పోయాడు, కానీ అతను దేవుడు వాడికి విడిచిపెట్టలేదు. అతను దేవుడు నాకు తోడు ఉన్నాడు, దేవుడు తీసుకున్నాడు. మనం ఏం నమ్మాలంటే దేవుడు నాతో ఉన్నాను, నాతో కాదు నాలో ఉన్నారని మనం ఏం చేయాలి, నమ్మాలి. ఆమె ఇది 2 కొరింథీయులు చెప్తున్న మనం ఎలా ఉండాలి, క్రీస్తులో అభిషేకం పడి ఉండాలి. ఎలాగా? క్రీస్తులో. మనం క్రీస్తులో ఉన్న కొత్త బండకు చదువుదామా? 2 కొరింథీయులు 1:21-22 అక్కడ చెప్తారు, పాత నిబంధన బట్టి కాదంట, అతను వల్ల అంట, అతను కొత్త నిబంధన. అది మన పాత నిబంధనను అభిషేకము ప్రతి ఒక్కరు ఏం చేయాలి, నూనెతో చేయాలి. కానీ కొత్త నిబంధనకు వచ్చిన అతని ద్వారా మనకి అభిషేకం వచ్చింది. ఆమె అతని ద్వారా ప్రత్యేక అభిషేక వరాలు కూడా మనకి ఏం చేసేయట వచ్చాయి. దాని ద్వారా మనం అతని అభిషేకం ద్వారా చాలా మందికి స్వస్థత. అప్పుడు యాజకులకి ఏంటంటే అభిషేకం చేస్తేనే వాళ్ళకి యాజకత్వం చేయడానికి ఉండేది. కానీ కొత్త నిబంధనకు వస్తే అతను ప్రధాన యాజకుడు గుండా అతను మనల్ని ఏం చేస్తున్నట్ట నడిపిస్తున్నారు. అతను తన శిష్యులు చెప్పారు, నేను మీకు అధికారాన్ని ఇస్తాను, అంటే వాళ్ళు మిమ్మల్ని అభిషేకిస్తున్నాను, మీరు వెళ్ళి ప్రతి ఒక్కరికి ఇచ్చి దెయ్యాన్ని వదలగొట్టండి, స్వస్థత పరచండి అని ప్రతి ఒక్కరికి దేవుడు ఏం చేశారట, పేరు ఇచ్చారు అభిషేకాన్ని. అవునా కాదు? దేవుడు నూనెతో కాదు, తన యొక్క ఆత్మతో మనం నేర్చేస్తున్నారట, అభిషేకిస్తున్నారు. తన మాటతో మనం నేర్చేస్తున్నారట, అభిషేకిస్తున్నారు. ఆమె అతను ఎఫెసీ 4:4 అతన్ని ఇచ్చిన ద్వారా ప్రతి ఒక్కడు కూడా మనం చేయవచ్చట. దేవుడిపై ఏది కూడా విడిచిపెట్టే దేవుడు కాడు. అతను ఆశీర్వాదాలు కూడా ఇచ్చే దేవుడు, ఆశీర్వాదాలతో మనల్ని నింపగలగల దేవుడు కూడా. ఆమె ఇది ఆదికాండం 12:2 ఉంది కదా, నిన్ను గొప్ప జనంగా చేస్తానని దేవుడు ఎవరికి ఆశీర్వాదం, అబ్రహాంకి ఆశీర్వాదం. అతను కొద్దిగా లేట్ అయినా సరే 25 సంవత్సరాలు ఎదురు చూసినా చూడ సరే దేవుడు అతన్ని ఏం చేశాడు, ఆశీర్వాదించాడు. అతను నమ్మికే ఉంచాలి దేవుని యందు. దేవుడు నా పక్షములు ఉన్నాడు, నాలో నన్ను ఏం చేస్తాను, నడిపిస్తున్నాడు. దేవుడు నన్ను ఎన్నుకున్నాడని మనం ఏం చేయాలట, రూఢిగా నమ్మాలి. నమ్మడం కాదు, రూఢిగా. అంటే అది నిశ్చయం, దేవుడు చేస్తాననేది ఏంటట, నిశ్చయంగా చేస్తానని దేవుడు పలుకుతున్నారు. ఆమె దేవుడు ప్రతి ఒక్కటి మన జీవితంలో చేశారట. ఎన్నో ఆశీర్వాదాలు తీసుకుంటారు, మనకి ఎన్నో రకాల స్వస్థత కూడా దేవుడు ఏం చేశారు, ఇచ్చారు. ఆమె ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు మనకి స్వస్థత ఇచ్చారని? ఇప్పుడు బలహీనతలో ఉండి కూడా దేవుడు మనకి ఏం చేస్తారు, స్వస్థత ఇస్తారు. ఇవ్వని దేవుడు కాడతను. అదే కదా. అక్కడ 2వ చూద్దామా, అక్కడ చదువుదామా, లూకా సువార్త 4:18. ఆయన నన్ను అభిషేకించెను, చెర్లనున్న వారికి విడుదలను, గుడ్డివారికి చూపును. అక్కడ గుడ్డివారికి ఏం చేస్తున్నారట, చూపును. అదే మనము ఒక ఆత్మీయతలో పడిపోతే మనకి ఏం చేస్తారు, ఆత్మీయ కన్ను నేత్రం కూడా దేవుడు ఏం చేస్తారు, తెలుస్తారు. ఆత్మీయ మనోనేత్రాన్ని తెలవాలి దేవుడు. మనోనేత్రం ఎంతమంది ముయ్యబడి దేవా దేవా నాకు ఈ లోకము ఉన్నది నేత్రము కాదయ్యా, చూపు కాదయ్యా. దేవా నా మనోనేత్రం నువ్వు ఏంటి చేయాలయ్యా, వెలిగించాలి. నా మనోనేత్రం ద్వారా చూపు నాకేం చేయాలి దేవా, చూపించాలని దేవుడికి అడగాలట. ఇది మనం చూస్తే దేవుడు ఎలాంటి వాడు, అతను చేయలేదంటూ ఏమి లేదు. బైబిల్లో ఉన్న ఏంటి, మీకు తల్ల వెంట్రుకలు ఉంటే పాదం వరకు అతను ఏం చేయడానికి స్వస్థగల ఒక వైద్యుడట. అలాగే ఎక్కడ ఆదికాండం 2:22 ఉంది, అతను శాస్త్ర వైద్యుడట. అంటే అతను సర్జన్, అంటే అతనికి తెలియదు ఏం లేదు. ఒక మనిషిని కూడా అతను ఏం చేస్తాడు, ఒక సర్జన్గా అతను ఏం చేస్తాడు, ఇది చేస్తాడు, వైద్యుడు. అంటే అలాంటి వైద్యం ఎవరికి కూడా తెలియదు. చూసారా, ఆదాము నుండి దేవుడు ఎలాగ హవ్వను చేశారు. అతనికి చిన్న ఈ బయట ఒంటికి ఏమి కూడా ఏ ట్విచ్చింగ్, ఏ స్క్రాచ్ కూడా లేకుండా దేవుడు ఏంటి తన ఎముకలలో ఒక ఎముకను తీశారు. ఇప్పుడు మామూలు చిన్న ఎముక అయితే మనం ఏదైనా చిన్న ఎముక ఇరిగి తెల్లగుంటుంది, ఏదో ఒక లోటుబాటు వస్తుంది. అవునా కాదు? దేవుడు ఆ లోటుబాటును కూడా అతనికి ఏం చేయలేదు, చూపించారు, తన తోడుగా ఉండేటట్టు చేశారు. ఆమె హల్లెలూయా. అలాగే దేవుడు 2:21 నాకు లేదు, మందు కూడా ఇస్తారు దేవుడు. బాధలో ఉన్నామా, దేవుడు మందు కూడా ఇచ్చే వైద్యుడు.
మనం ఏ బాధతో మనం బాధపడుతున్నాం, దేవుడు అక్కడ చూస్తే అక్కడ మత్తు ముందు కూడా దేవుడు ఇస్తారట. 2021 ఎలాంటి మొత్తం ఒక గాఢ నిద్ర. ఆ నిద్ర మనం డాక్టర్స్ ఇచ్చిన పనికి రాదు. వాళ్ళు ఇచ్చింది కొద్దిగా ఎక్కువ నొప్పి అయినా మనం లేచిపోతాం, ఆ నొప్పి కూడా పని చేయదు వాళ్ళు ఇచ్చింది. కానీ దేవుడు ఇస్తే మాత్రం అది గాఢ నిద్రిస్తారు. నీకు ఎంత బాధ అయినా సరే దేవుడు అంటున్నాడు, నీ భారం నా మీద ఉన్నా కాదా? మన భారం దేవుడి మీద మోస్తే మనకి ఏమైనా బరువు ఉందా? మన బాధను దేవుడి మీద ఉంచితే, అదే మన సమస్యలు దేవుడి మీద ఉంచితే, దేవా నేను ఈ లోక సమస్యలు కాదు దేవా, నిన్ను నేను చూస్తున్నానని ఆమె కీర్తన 121 అన్నా కదా, నేను ఎవరి దగ్గర నేను కాదు, ఇక్కడ కొండల తట్టు కన్నులు ఎత్తుచున్నాను, లోకంలో వారి తట్టు కాదు, లోకంలో ఎక్కడ కొండల తట్టు నాకు కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ? యెహోవాయే నాకు సహాయం చేయగల దేవుడు. ఆమె ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు మన సహాయం చేయగల దేవుడు? ఆమె ఎన్ని రకాలుగా మనం బాధపడినా, ఎన్ని రకాలుగా మనము హింసలకు గురైన, ఎన్ని రకాలుగా మనము అవమాన పాలైన, ఎంతమంది మనకి వచ్చిన, ఎన్ని సమస్యలు మనం పడిపోయే, మన కుంగచాలి, ఎంతమంది రాత్రి నిద్ర లేక ఏడ్చిన దేవుడు అన్నారు నేను నీకు తోడున్నాను అన్నారు. దేవుడు ఇప్పుడు యోసేపుకి ఇక్కడ యోసేపుకి తోడున్న దేవుడు నీకు ఉండారా? దావీదుకు తోడున్న దేవుడు నీకు ఉండారా? నాకు దావీదు జీవితం చదివినప్పుడు ఒక అర్థమైంది ఏంటంటే, దావీదు సమయాలు పంపించారు. సమయాలు పంపించినప్పుడు ఎవరు ఎస్ఐ కుమారులను ఒకరిని నేను ఎంచుకుంటానని దేవుడు చెప్పారు. చెప్పినప్పుడు ఎస్ఐ ఎవరు సమయాలు అయినప్పుడు అక్కడ ఏంటి ఎస్ఐ అంటారు, తన 8వ కుమారుడు అవుతున్నాడు దావీదు. 7 కుమారులను కూడా పిలిపించాడు. అందులో బలసూరులు ఉన్నారు, బాగా బలం ఉన్న వాళ్ళు ఉన్నారు, గట్టి వీరులు ఉన్నారు, ప్రతి ఒక్కరిని పిలిచాడు. కానీ చిన్నవాడిని పిల్లలేదు. చూడండి, దేవుడు ఎవరిని చూశాడు? దావీదుని చూశాడు. కానీ 8వ అందరికంటే చిన్నవాడు అవుతున్నాడు దావీదు. తండ్రి ఎస్సీ వచ్చినప్పుడు తండ్రి అనుకున్నాడు, నా పెద్ద కుమారులు బాగుపడితే చాలు అనుకున్నాడు అన్నాడు. అదొక స్వార్థం. అక్కడ అన్న తమ్ముడు ఏంటి, నేను దేవుడు నన్ను ఎంచుకుంటాను, నన్ను ఎంచుకుంటారని వాళ్ళు కూడా ఏంటి ఒక ఆశ, ఒక మనసుతో వెళ్ళారు. కానీ దేవుడు ఏంటి, కానీ వాళ్ళందరూ మర్చిపోయింది ఏంటంటే దావీదుని మర్చిపోయారు. 7 పిలిచారు కానీ దావీదుని పిల్లలు చూడండి. తండ్రి ఎంచుకోలేదు దావీదు. అన్న తమ్ముడు కూడా తమ్ముడిని ఎంచుకోలేదు. కానీ దేవుడు ఎంచుకుంటే ఎలాగంటే ఈ సమయంలో చెప్పారు, వీళ్ళందరినీ కాదు నేను ఎంచుకున్నది, వేరే ఒక్కడు ఉన్నాడు, అతని పిల్లండి అన్నాడు. ఆమె అప్పుడు ఇష్యకి చెప్పినప్పుడు ఇంకెవరైనా ఉన్నారా? ఒకడు ఉన్నాడు కానీ అతను గొర్రెలు మేపుతాడు అన్నప్పుడు అతన్ని పిలువు అన్నాడు. అతను పిలిచినప్పుడు దేవుడు ఇతన్ని నేను ఎంచుకున్నాను అన్నాడు. ఆమె ఒకరు మన జీవితంలో ఎవరైనా మర్చిపోవచ్చు. రోగస్థితిలో ఉన్నప్పుడు, యోగ జీవితంలో అతను రోగ పాలైనప్పుడు తన భార్య విడిచిపోయింది, తన స్నేహితులు విడిచిపోయారు. అవునా కదా? ఎంత బాధ ఉంటుంది. ఒక చిన్న జ్వరం వచ్చినప్పుడు ఎవరైనా మన తోడు లేకపోతే ఎంత బాధగా ఫీల్ అవుతాం, ఎంత పొంగిపోతా నాకు తోడు లేడుగా అని. కానీ దేవుడు అలాంటి స్థితిలో కూడా అతను దేవుడు తోడున్నాడు, ధైర్యం తెచ్చేవాడు ఆయన అన్నాడు. మనం బైబిల్లో విన్నాము ఎన్ని 366 సార్లు ఏంటి భయపడకూడదు. ఆయన మన తోడున్నాడు కాదు, మనం ఇప్పుడు కూడా భయపడకూడదు. అతను మన తోడున్నాడు కాదు, ఇప్పుడు కూడా జడియకు అని చెప్తున్నాడు దేవుడు. అతను మనకి కుంగదీసేవాడు కాదు, ఇప్పుడు పడదీసేవాడు కూడా దేవుడు కాదు, మనం లేవనెత్తగల దేవుడు. దేవుడు చెప్తున్నాడు ఏంటి, నిన్ను తల్లగా ఉంచుతాను కానీ తోకగా నేను ఎప్పుడు కూడా ఉంచాను అంటున్నారు. మనకి ఎన్ని శ్రమలు వచ్చినా మన కాళ్ళ కిందే ఉంటాయి. 10,000 మంది నీ కుడి పక్క పడినప్పుడు 1000 మంది నీ గడం పక్క కన్నా నువ్వేటావో కూలమంటున్నాడు దేవుడు. ఎంతమంది నీ అటు ఈ 2 పక్కల నీ కూలిన, నిన్ను కూల్చాలని చూసిన దేవుడు వాళ్ళని కూల్చుతారు కానీ నేను ఎప్పుడు కూడా దేవుడు ఏం చేయడం కూల్చాడు. ఒక నువ్వు శ్రమలో ఉన్నావు, అలాంటి శ్రమల మధ్య దేవుడు ఏం చేస్తాడు, నీ భోజనాన్ని సిద్ధపరుస్తాడు. ఒక ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే, మనం ఒక కృంగిన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఎలాగ ఆశీర్వదిస్తాడు. వాళ్ళ ముందు మనం ఎలా ఉండాలి? ఇప్పుడు కృంగిన స్థితిలో ఎలాగా దానియేలు సింహపు బోళ్ళు వేసినప్పుడు ఎలాగ ఉన్నాడు? అతను భయంతో లేడు, దేవుడు నాకు తోడు ఉన్నాడు అని అతను ప్రార్థన చేసినప్పుడు సింహపు నోలు కూడా దేవుడు ఏడు చేశారు, మోసేశారు. దేవుడు అలాంటి నోట్లు కూడా దేవుడు ఏడు చేస్తారు, మోస్తారు. ఆ సింహాలు ఎంత ఆకలితో ఉన్నాయి చూడండి, ఎవరు వచ్చిన వాళ్ళని ఏం చేస్తారు, తినేస్తాయి. అలాంటి తినేవి కూడా దేవుడు ఏం చేస్తారు, నోలు మోస్తారు.
అలాంటి సింహాపురి నోటి నుండి కూడా తేనె కూడా మనకి దేవుడు ఇవ్వగల దేవుడు. ఆమె దేవుడు నోరే మొయ్యడు, వాటి నుండి మనకి మంచి తేనె, మధురమైన తేనె కూడా దేవుడు ఏం చేస్తారట, మనకి తినిపిస్తారు. ఆమె దేవుడు మనల్ని అంటున్నారు, భూమి నువ్వు రుచిగా ఉప్పు వలె ఉంది. అంటే మనం భూమికి రుచిగా ఉన్నామా లేదా? ఆ రుచి ఉండాలంటే మన స్వతంత్ర మన దైవజనులకి దేవుడు చెప్పినట్టు ఏం చేయాలి? మన లోకాన్ని స్వాధీనపరచుకోవాలి. స్వాధీనపరచుకోవడం అంటే మనం వెళ్ళి ఎవరి వల్ల కొట్టి కాదు, ప్రార్థన వల్ల స్వతంత్రించుకోవాలి. ఆమె ఇప్పుడు మన పాటలు ప్రార్థన వల్లే పయనము, ప్రార్థన వల్లే ప్రాకారాలు కూడా కూలిపోతాయి. మనం ప్రార్థన చేస్తే మనకు అడ్డుకున్న ప్రాకారాలు కూడా దేవుడు ఏం చేస్తారంటే కూల్చేస్తారు. ఏమి మనకు అడ్డుగా పరుస్తున్నాయో అవన్నీ దేవుడు కూడా కూల్చగల దేవుడు. ఆమె దేవుడు మనతో ఉన్నాడా లేదా? చెప్పండి, ఉన్నాడా? మనతో ఉన్నాడా? మనలో ఉన్నాడా? మనలో కూడా ఉన్నారు. ఆమె వాక్యము మనకి ఏంటైంది? వెలుగైందిగా. అతను మనం వెలుగుగా దేవుడు మనం నడిపిస్తాడు. మన శ్రమ దినాల్లో మన కృంగిన స్థితిలో కూడా మనల్ని నడిపించగల దేవుడు. ఆమె మనకి తెలిసిన వాక్యమే ఏంటి? పేతురుది. ఇక్కడ ఒక ఒడ్డు నుండి ఒడ్డుకు వెళ్ళినప్పుడు దేవుడు ప్రార్థన చేస్తున్నప్పుడు వీళ్ళని పంపించినప్పుడు అందరూ ఎంత భయపడ్డారు. పెద్ద తుఫాను వచ్చింది, అన్నీ వచ్చినప్పుడు ఏసీ నడుచుకొని వచ్చినప్పుడు ఏమన్నారు? అతను వెలుగుగా వచ్చినప్పుడు దయ్యం వస్తుందో చూడాలన్నారు. చూడండి, అంటే దేవుడు ఒక్కొక్క స్థితిలో వెలుగుగా వచ్చినప్పుడు మనం కూడా ఏమవుతాం? కలిగిపోయి భయపడిపోతాం. అలాంటి స్థితిలో కొరకు దేవుడు అంటాడు, భయపడకూడదు, నేనే. మనం భయపడే స్థితిలో ఉన్నాము, కృంగిన స్థితిలో ఉన్నాము, ఒక ఏదైనా సమస్యతో ఏదైనా అటు ఇటు నిలబడలాడిపోతున్నాము, ఏదైనా బాధతో లేదా ఏదైనా రోగంతో వైద్యుడు మనతో ఉండగా మన స్వస్థపరిచి యెహోవా ఉండగా మన భయపడుతుంది. ఆమె మనకు స్వస్థపరిచేవాడు ఆయనగా. ఎంతమంది భయపడుతున్నారు చెప్పండి? ఈ మరణం చూసి భయపడుతున్నారా? మరణాన్ని బైబిల్లో ఉంది కదా, దేవుని బట్టి మరణం కూడా నాకేటయిందట, మేలుగా ఉందట. ఆమె మనం దేవుని బట్టి మనకి ప్రతి ఒక్కటి మేలు. ఆదికాండం 50లో ఉంది, వాళ్ళు నాకు కీడు చేయాలని ఉద్దేశించాలని దేవుడు నాకు అది మేలుగా మార్చాడు. సాతాను మనకి ఎన్ని తంత్రాలు చేసి మనకు కీడుగా చేయాలనుకున్నా దేవుడు అది మేలుగా మారుస్తాడు. ఆమె అదే ఇక్కడ మన తంత్రాలు కూడా చేశాడు. ఇష్టంగా ఎన్ని వారి దేవుడి పిల్లలకు ఎన్నో తంత్రాలు చేశాడు, వారిని నాశనపరుస్తాడు. దాని దేవుడు వాళ్ళకి మేలుగా మార్చాడు. ఆమె దేవుడు ప్రతి ఒక్కటి మనకి ఎన్ని సమస్యలు వచ్చినా అది మేలుగా, ఎన్ని కీడు వచ్చినా ఒక మేలుగా, ఎన్ని రోగములు వచ్చినా కూడా దేవుడు అది ఏం చేస్తారట, మేలుగా మారుస్తారు. ఒకవేళ దేవుడు అది స్వస్థపరచలేదు, దేవుడు ఇంకేదో నీ మీద ఏం చేశారు, ఉద్దేశించాడు. దేవుడు ప్రతి ఒక్క నేటట తనకి సాక్షులుగా మార్చుకుంటాడు. ఆమె ఒకసారి లూకాసు 4:18 ఇంకోసారి చదువుకుందామా? ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించడకై ఆయన నన్ను అభిషేకించాడు. చెర్లనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించినప్పుడు, నలిగిన వారిని విడిపించినప్పుడు. నలిగిన వారికి కూడా దేవుడు చేశారట. అది యెషయా 40:29లో ఉంది కదా, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే అట, భక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయన అట. ఆమె ఒకవేళ సొమ్మసిల్లిపోయామా, కృంగిపోయామా, దేవుడు నీకు ఏంటిస్తున్నాడు? బలాన్ని ఇస్తున్నాడట. ఒకవేళ బలహీనతలో ఉన్నామా, ఈ లోకానుసారమైన బలహీనతలు ఆయన ఏం చేస్తారట, బల అభివృద్ధి అంటే బలమే కాదు, దాంట్లో కూడా అభివృద్ధి కలుగజేయవాడు ఆయన. ఆమె ఎంతమంది దేవుడి పట్ల మనం సంతోషిస్తున్నాం? బాధతో ఉన్నామా? లేదు, ఉండకూడదు. దేవుని సన్నిధిలో దేవుడు నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు, మనం నెలకొండాలట సంతోషభరితంగా. దేవుడికి ఒకసారి హల్లెలూయా చెప్తామా? ఇంకొకసారి ఆమె దేవుడు మనకి ప్రతి క్షణం నడిపించగల దేవుడు. ఆయన కృపతో కూడా మనల్ని ఏం చేస్తాడట, నడిపిస్తాడు. తన ఆత్మతో నడిపిస్తాడు, తన ప్రేమతో కూడా మనం ఏం చేస్తాడట, నడిపిస్తాడు. కృంగిన స్థితిలో, పడిపోయిన స్థితిలో ఎవరైనా యోబు జీవితంలో, సాతాను పొడిచిన జీవితంలో కూడా దేవుడు ఏం చేశాడట, అతను నడిపించారు. అవునా కదా? తన ఇక్కడ చనిపోవాల్సిన స్థితి కూడా దేవుడు రానివ్వలేదు అతనికి. తన శరీరంలో ఉన్న పురుగులు వచ్చిన స్థితిలో కూడా దేవుడు
అతన్ని నడిపించాడు. అలాగే పౌలు జీవితంలో కూడా దేవుడు అతనికి రోగం ఉన్న దేవుడు అతన్ని కూడా నడిపించాడు. దేవుడు ఏ రీతిగా నడిపిస్తాడో, నువ్వు ఏ బాధతో ఉన్నో ఆ బాధని దేవుడు ఏం చేస్తాడట, మనల్ని నడిపించగల దేవుడు. ఆమె దేవుడు మన ప్రతి క్షణం ఆయన ఇది ఒక సూచన మనకు చూపుతాడండి. ప్రతి ఒక్క సంతోషమును యెహోవాతో సేవించుడని కీర్తనల్లో 102 సంతోషంతో యెహోవాను సేవించుడు, ఉత్సాహగానంతో ఆయనను సన్నిధిగా నిండట. అంటే దేవుని సన్నిధికి మనం ఎలా రావాలి? బాధతో కాదు, ఈ దుఃఖంతో. దేవుని సన్నిధికి నేను వెళ్తున్నా, దేవుని సన్నిధిలో నేను దేవునికి ఆరాధన చేస్తా, దేవుని సన్నిధిలో నేను ఉండి దేవునికి శుద్ధి ఘనత మహిమ అనిపిస్తానని మనం ఎలా ఉండాలా? సంతోషముతో. ఎట్లా ఉండాలట? యెహోవాను సేవించాడు, బాధతో కాదు. దేవా నేను బాధతో ఉన్నాను, దేవుని బాధతో దేవునికి ఇప్పుడు కూడా మనము సేవించినప్పుడు దేవుడు మరపిస్తాడు. కానీ నువ్వేం చేయాలి? దేవుడు నన్ను దాంట్లో విడిపిస్తాడని మనం ఏం చేయాలంటే నమ్మి దేవుని శుద్ధి అనిపించాలట. ఆమె దేవుడు ప్రతి క్షణం ఆయనకి ఏంటి? ఉత్సాహగానం. అంటే దేవునికి సంతోషము, అంటే సంతోషం కంటే రెండింతల ఉత్సాహం. అంటే గెంతుతూ దేవుడికి, దేవా ఈ రోజు నీ సన్నిధికి వచ్చాను, దేవా నీ సన్నిధిలో దావీదు వలె నేను ఏం చేస్తాను? నాట్యవాడి నీకు ఆరాధిస్తాను దేవాన్ని. దేవుని సన్నిధిలో ఉండే మౌనముగా దేవుని సన్నిధిలో ఇప్పుడు కూడా మనం ఉంటే అది పనికిరాదు. దేవుడు చెప్తారు, ఈ హృదయ పూర్వకంగా దేవునికి ఏం చేయాలంటే ఆరాధించాలి. ఆమె చప్పట్లు కూడా వచ్చింది, జయ ధ్వనులతో దేవునికి చేయాలంటే ఆర్భాటం చేయాలి. ప్రతి క్షణం దేవుని కొరకు మనం ఏం చేయాలంట? ఆర్భాటం చేయాలి. అదే కీర్తనలు 28 యెహోవా అన్న ఆశ్రయం, నా కేవలము నా హృదయం ఆయనందు నమ్మిక ఉన్నది కనుక నాకు సహాయము కలుగునట. దేవుని మన నమ్మిక సహాయం ఆయన వల్ల వస్తుంది. దేవా నాకు సహాయం చేయగలవాడు నువ్వే. దేవా లోకంలో ఉన్నవారు నా స్నేహితులు విడిచిపెట్టేస్తారు, నా బంధువులు విడిచిపెట్టి, నా తల్లి తండ్రులు విడిచిపెట్టే, దేవా నాకు సహాయం నీ దగ్గర నుండి వస్తాయి కాబట్టి దేవుడు నమ్మాలట. నమ్మే దేవుడు ప్రతి క్షణము ఆయన క్రియల చేత మీ శక్తి ప్రతి ఒక్కరికి మనకు చెల్లించండి. ఎక్కడ కొలసి 3:17 మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేం చేశారను ప్రభు యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించుడట. ఆమె ప్రతి క్రియ దేవునికి ఎలా ఉండాలట? స్తుతి, కృతజ్ఞత, అంటే థ్యాంక్స్ గివింగ్. దేవా ఈ రోజు నువ్వు చేసావు, నాకు దీన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తాను దేవా. నీ సన్నిధిలో నేను ఆర్భాటంతో ఉంటాను దేవా. ఇది లోక్ మొత్తం నేను ఏం చేస్తాను దేవా? చాటిస్తాను దేవా. దేవా నాకు చేసింది నేను ఇక్కడ ఉందను దేవా. ప్రతి ఒక్కరికి నీ కృతజ్ఞత, నువ్వు చేసిన మేలు గురించి నేను ఏం చేస్తాను? వివరించి చెప్తానని దేవుడికి మనం ఏం చేయాలట? దేవుడి గురించి మనం చెప్పాలట. ఆమె ప్రతి ఒక్కరు దేవుడు చెప్తే దేవుడు మనకి ప్రతి ఒక్కరిని ఏం చేస్తారట? దీవిస్తారు. ఆమె ఈరోజు దేవుడు ప్రతి ఒక్కరిని ఏం చేస్తారట? దీవించగల దేవుడు. ఆశీర్వాదం అతనిస్తే అడిగిన దానికంట అత్యధికంగా ఇస్తారు. ఊహించిన దానికంట ఇంకా ఎన్నో అధికంగా. మనం ఊహించినంత చిన్నది అడుగుతాం, దాని దేవుడు ఇంకెంత ఆలోచించారు. మనం ఇప్పుడు ఎంత చిన్నది ఆలోచించినా దేవుడు అధికడు దానికంట రెట్టింపు ఇస్తాడు. ఆమె ప్రతి ఒక్కరిని దేవుడు దీవించిన గాక. ఈ చిన్న వాక్యాలు ఇచ్చిన దీవించడానికి అందరికీ దేవుని పెట్టవాలి. ఆమె గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి.